హలో గాయ్స్, అందరూ బాగున్నారా? బాగానే ఉండుంటారులేండి. ఈ రోజు మనమైతే డే కేర్కి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే మనం ఇంట్లో చేసిన తేట పనులకి ఇంట్లో తరిమేశారు, అందుకే డే కేర్కి వెళ్తున్నాము. డే కేర్ అంటే ఏం లేదు గాయ్స్, మనలాంటి పిల్లలు చాలా మంది అక్కడ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అయితే కంట్రోల్ చేస్తాను ఇంకో మనిషి ఉంటారు అనమాట, అంతే. సో మనం వెళ్ళి అక్కడ కూడా రచ్చలేపుదాము. ఇక్కడైతే బస్సు ఉంది, బస్సులో చాలా మంది ఎక్కేస్తున్నారుగా, ఎక్కేద్దాం మనం కూడా. మన ఫ్రెండ్స్ అందరితో వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇదేంది ఇంత చిన్నగా ఉంది ఇల్లు? మనం చేసే పనులకి ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరన్నా ఉంటే తలుపు తెరవండి. ఏందండి ఇది, మమ్మల్ని ఇలా బయట పెట్టి మీరు లోపల ఉంటుంది చాలా కరెక్ట్ కాదు. అమ్మో, ఎవరో వచ్చారు గైస్, ఒక్కసారికి దడుచుకున్నాను. ఏం పిల్లలు, నేను లేపేసరికి కాల్ చేస్తున్నారా? నా పేరు లిల్లీ. మీరు లొల్లి చేశారంటే మీ ముట్టి పగల కొడతాను. నేను మిమ్మల్ని ఆడిచ్చే రకం కాదు, మీతో ఆడుకునే రకం. చప్పుడు చేయకుండా ఇంట్లోకి పదండి. అమ్మో, ఈమె చాలా వైలెంట్ గా ఉంది, ఇంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ ఇంట్లో మీరు నచ్చినట్టు మీరు ఉండండి, కానీ నన్ను ఎదిరించి మాట్లాడాడంటే తెలుసుగా. ఏ ఇల్లేంది ఇంత పెద్దగా ఉంది? బయట నుంచేమో చాలా చిన్నగా ఉంది, ఇక్కడేమో చాలా పెద్దగా ఉంది. ఎస్, ఇలాంటిదే మనకు కావాల్సిందే. ఇక్కడ రచ్చ లేపాల్సిందే. వావ్, చూడండి గాయ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఆడుకునే వస్తువులు. ముందుగా ఈ స్లైడ్లో ఆడుకుంటాను. ఏ అయ్యి చాలా బాగుంది గాయ్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే. వావ్, నేనేదో డే కేర్ అంటే జైల్లో ఉంటుంది అనుకున్నా, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఫుట్బాల్తో కాసేపు ఆడుకుందాము. మనం రొనాల్డోని బీట్ చేస్తాం అనుకోండి, ఎందుకంటే మనం మామూలు ప్లేయర్లో చెప్పండి. ఈ గుండోడు కూడా మనతో ఆడతాడంట. సరే మనం ఆడిపించుకుందాంలే. ఒరే, ఈడే బాల్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రే, నేను ఆడికి బాల్ ఇస్తే వాడు చూసారా ఎంత పని చేశాడు. అందరూ ఆడుకుంది జాలే గాని బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు. ఏం తింటారు మీరు? పిజ్జానా, బర్గరా, శాండ్విచా, టాకోనా? చెప్పండి. ఇన్ని వెరైటీలు అంటే అన్ని తినాలని ఉంది, కానీ ఓటే చూస్ చేసుకోవాలి కాబట్టి నేను బర్గర్ తిందాం అనుకుంటున్నాను గాయ్స్. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టిద్ది అనుకుంటాను. ఆ లోపు మనం కాసేపు ఆడుకుందాం పదండి. ఈ బాక్స్ లో ఏదో ఉంది గాయ్స్, సర్ప్రైజ్ అనుకుంటా. మన కోసం చాక్లెట్లు బిస్కెట్లు అని వస్తే ఓపెన్ చేసి చూద్దాము. ఏంది ఇది? చాక్లెట్లు బిస్కెట్లు వస్తాయి అనుకుంటే ఈడెవడో జాకర్గాడు వచ్చాడు గాయ్స్. ఈ పెయింటింగ్ వేసిన కళాకారుడు ఎవరో తెలుసా? అది మనమే. దీనికి ఎన్ని కోట్లు ఇస్తానంటారు? కామెంట్ చేయండి, తెలుసుకుందా. లిల్లీ ఏమో ఎక్కడే నుంచుంది, ఇక్కడ ఎవడో బేవర్స్ నుంచున్నాడు. ఎవడరా నువ్వు పైన నుంచున్నావు? నీకెందుకురా, నా పక్కన సుత్తుని చూసావుగా, బుర్ర పగల కొడతా, ఎల్లు ఎక్కడ నుంచి. అమ్మో, మనకెందుకులేండి, జనాలు మరీ వైలెంట్ గా అయిపోతున్నారు గాయస్ ఈ మధ్య. ఫుడ్ వచ్చేసింది గాయస్. సో మొత్తానికి ఏమొచ్చిందో చూద్దాము. నేనైతే బర్గర్ అడిగాను, ఈ లిల్లీ ఏం ఆర్డర్ పెట్టిందో తెలియట్లా. పిజ్జా ఆర్డర్ పెట్టిందేంటి? నేను బర్గర్ కదా అడిగింది. నేను అడిగింది తేలేదు కాబట్టి నేను ఈ పిజ్జాని తిన్ను. ఏంటి ఈ రోజు కార్తీక దీపం సీరియల్ చూసావా? చూసానే, పాపం వంటలక్క. ఇక్కడ కూడా వీళ్ళకి అదే గోల్ అయిపోయింది. చాలా టైం అయిపోయినట్టుంది, ఎల్లు అందరు నిద్రపోండి. ఈవెంట్ గాయస్ అప్పుడే నిద్రపోమంటుంది. అందరూ నిద్రపోమనే అంటున్నారు. అంటే మీరు నిద్రపోరన్నమాట. చూస్తా ఎంతసేపు మేల్కొని ఉంటారు. సర్లే ఏంది కరెంట్ పోయింది? కరెంట్ పోయినట్టుంది పిల్లలు, నేను వెళ్ళి ఏమైందో చూసేసి వస్తాను, ఉండండి ఇక్కడే. లిల్లీ వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి. హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడైనా. ఏదో తేడాగా ఉందేంటి? అక్కడేదో ఉందే. అయ్యా, ఏదో మాన్స్టర్ వచ్చింది గాయస్ ఇక్కడికి. ఆజాము లెగెత్తరు, ఎటోడు అటు పరిగెత్తాడు. ప్రాణాలు కాపాడుకోండిరా బాబు. కబోర్డ్ మీద ఒకటి దాక్కున్నాడు, నేను కూడా అక్కడే దాక్కుంటా, ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మో, ఈ దయ్యంగాడు వచ్చినా వస్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం తొందరగా. ఈ గుండోడు కూడా ఇక్కడ. అమ్మో, ఇది పైకి వస్తుంది అయ్యా, పైకి వస్తుంది మెట్ల మీద. ఓరు నాయనా, ఎందుకు వచ్చాను? అనవసరంగా వచ్చి డే కేర్కి మనం చంపేసేటట్టున్నారు ఇక్కడ. అయ్యా, ఏంది గాయస్ అసలుకి? అమ్మో, ఇది పైకి కూడా వచ్చేసింది, టెలిపోర్ట్ అవుతుంది గాయస్. అందరు పారిపోండిరా బాబు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు గాయచీడు. మన బతుకి ఎందుకు అసలు డే కేర్? అనవసరంగా వచ్చాము, సచ్చామంటే ఇంకా అంతే సంగతులు. మా అమ్మకి నేను ఒక్కడనే మంచి కొడుకుందిరా, నన్ను వదిలిపెట్టండి రా బాబు. ఏదో మటర్ స్కెచ్ లా ఉంది గాయస్, ఎవరైనా కొట్టి చంపుతారు. ఈ లేకంగా దయ్యాన్ని దింపారు మనం చంపడానికి. అమ్మయ్యా, దయ్యం వెళ్ళిపోయింది గాయస్, బతికిపోయాము ఎట్టో కొట్ట. కానీ మనలో చాలా మంది నాకు చంపేసింది. ఈ లిల్లీ ఇప్పుడు వచ్చింది అంతా అయిపోయినాక. ఎక్కడ చచ్చావు ఇప్పుడు దాకా? అక్కడ సర్క్యూట్ ఏదో ప్రాబ్లం వస్తే నేను దాన్ని ఫిక్స్ చేసి వచ్చే పిల్లలు. ఇప్పుడేం భయం లేదులేండి, అయినా దెయ్యాలు గీయాలనే ఏం ఉండవు. ఈ లిల్లీ మనం ఎంత చెప్పినా ఈనేటట్లేదు. ఎలాగలా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఏమో. మీ కట్టుకథలేం నేను నమ్మను. మాస్టర్ గెస్ట్ అంటూ ఏం లేదు, వెళ్ళి పైన అందరు నిద్రపోండి. ఇంత జరిగినాక ఎవరికైనా నిద్ర పట్టిద్ది అంటారా గాయస్? సర్లేండి, ఎలాగోలా నిద్రపోదాం. బాగా నిద్ర వస్తుంది బాగా. ఏంది ఆ మాన్స్టర్ని చూసారా మీరు కూడా? అమ్మో, ఏందిరా అది? అయ్యా, మనం పోయేటట్టున్నాం గాయస్ ఇక్కడే. బ్రో పెద్ద బ్రో, ఏంది బ్రో అది? ఏదైతే రాని చూసుకుందాం. అంతేలే బ్రో, మీకంటే కండాలు ఉన్నాయి. మొత్తానికి పొద్దునైపోయింది, మళ్ళీ కొత్త రోజు మొదలు పెడదాం. గుడ్ మార్నింగ్ అంట ఈ లిల్లీకి. ఎక్కడుంది అసలు?
ఇక్కడ ఉంది, మన కోసం ఏదో వండి పెడుతున్నట్టుంది, తినేసిపోదాం. బ్రో ఇంకేంటి సంగతులు? ఏముంటాయి, మొన్నే ఇద్దరిని లేపేశా. అమ్మో, ఈ బ్రోతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మన కోసం ప్యాన్ కేక్స్ చేసిందంట, తిందాము. చాలా బాగున్నాయి. పిల్లలు, ఈ రోజు నేను మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే మీరు బయట గ్రౌండ్ లో ఆడుకోండి. గ్రౌండ్ కూడా ఉందా ఇక్కడ? పదండి చూద్దాం. అసలు గ్రౌండ్ కూడా చూడలేదు. వావ్, గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది గైస్. నేనేదో చిన్న గ్రౌండ్ అనుకున్నాను. అబ్బో, ఫుట్బాల్ కూడా చాలా పెద్దగా ఉంది. మన బ్రో అయితే ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆగు బ్రో, నేను కూడా ఆడతాను. అబ్బా, చూడండి గైస్, మనోడు ఎట్లా ఆడుతున్నాడు. నన్ను మించిపోయిన ప్లేయర్ లా ఉన్నాడు వీడిని చూడండి గైస్. అంత పర్సనాలిటీ పెట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇప్పుడు అది కనుక ఊడిందంటే లిల్లీ చేతులు వీడికి అయిపోయినట్టే. ఏమన్నావురా? వద్దులేండి గైస్, ఇటు మనం చంపేసేటట్టున్నాడు. బాగా ఆడి అలసిపోయాం గైస్, అందుకే వచ్చేసాం మనం. నాకు చాలా పనులు ఉన్నాయి బయట, ఇప్పుడే వస్తాను, జాగ్రత్తగా ఉండండి ఇంట్లో. ఈమెకి ఏం పనులు ఉంటాయో కూడా తెలియదు గైస్. పొద్దులు బయటకు వెళ్తుంది. కాసేపు రెస్ట్ అన్నా తీసుకో. మళ్ళీ కరెంట్ ఏంది గైస్ ఇది? మళ్ళీ మాన్స్టర్ వస్తుంది. మన పని అయిపోయినట్టే ఇంకా. అయ్యా, ఈ దొంగ ముఖంతో వెళ్ళిపోయినప్పుడు అర్థం చేసుకోవాల్సింది గైస్, మళ్ళీ మాన్స్టర్ వచ్చిందని. ఇప్పుడు మనం పోయినట్టే ఇంకా. మాన్స్టర్ మళ్ళీ వచ్చింది. వీడేంటి మెల్లగా ఎక్కడికో జారుకుంటున్నాడు. రేయ్ నోరా, వద్దురా. మొత్తం మంటలు అంటించేస్తున్నాడు గైస్ వీడు. అబ్బో, మండిపోతుంది గైస్. ఆడ హై ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీన్ని తొందరగా ఆరిపేద్దాం గైస్. మొత్తం దీన్నంతా మనం మసాలా దోశలా మాడక ముందే ఇదంతా ఆరిపేయాలి, లేకపోతే అయిపోతాం. ఇంకా మొత్తం కష్టపడి అయితే ఆరిపేసాము. ప్రస్తుతానికైతే పర్లేదు, మనందరం సేఫే. ఏ మూల నుంచి ఏమొస్తుందో కూడా తెలియట్లేదు. ఎలా బతకాలి మనం అసలు ఇక్కడ? మన వాళ్ళంతా ప్లాన్ వేశారు, ఈ వెంట్లో నుంచి ఎస్కేప్ అయిపోదాం అంటున్నారు. సో మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మనం ఇది బ్రేక్ చేయాలంటే గైస్, ఇందాక మన బ్రో దగ్గర హ్యామర్ చూసాం కదా, అది తీసుకొద్దాం పదండి. ఆ హ్యామర్ దొరికేసింది. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం పదండి గైస్ తొందరగా. అది బ్రేక్ చేసేసి ఇక్కడ నుంచి ఎలాగని తప్పించుకోవాలి, లేకపోతే కనుక మనం ఇక్కడ అయిపోయినట్టే. సక్సెస్ఫుల్లీ వెంటనే అయితే మనం బ్రేక్ చేసేసాం. పదండి ఇంకెళ్ళిపోదాం. ఏంది ఒక మేజ్ లాగా ఉంది, ఎలా ఇక్కడ నుంచి తప్పించుకోవటం? మన బ్రెయిన్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం వాడు ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలి. ఇక్కడ ఏదో ఉంది. ఊరే పడ్డాం గైస్ ఎక్కడో మొత్తానికి. ఇప్పుడు ఎలా పైకి వెళ్ళటం? ఇక్కడ ఇరుక్కుపోయినట్టేనా మనం? ఇంకా ఒకవేళ కింద ఏమైనా రూట్ ఉందేమో, కిందకి ఏమైనా వెళ్ళాలేమో. మన వాళ్ళు చాలా మంది రాలేదే ఇంకా. తొందర రండిరా. కొంతమంది వచ్చారే, మన బ్రో రాలేదు. బ్రో పాపం, మన బండ బ్రో. తన కోసం ఒక లైక్ చేయండి గైస్. అందరూ కలిసి ఎగిరితే ఈ వెంట ఊడిపోతుంది. తొందరగా ఎగురుదాం. అయ్యా, ఎస్. ఏంది గైస్ ఇది? మళ్ళీ ఎక్కడికే వచ్చాము. సరిపోయింది. ఇప్పుడు ఆ లిల్లీ మళ్ళీ వచ్చి పెద్ద లొల్లి చేసిద్ది గైస్. వచ్చిందండి వయ్యారి. అందరూ బాగా నడుచుకున్నారా? నేను బాగా అలసిపోయాను, పైకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఎవరు రాబాగండి. ఈ లిల్లీ వెళ్ళిపోతుందంట. కమ్మ గీదే మంచి ఛాన్స్ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి. మన దగ్గర ఉన్న హ్యామర్ తోటి గ్లాసును పగల కొట్టేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. అమ్మా, ఏందో గైస్ ఇది? అసలు డే కేరా లేకపోతే దెయ్యాల కొంప? దీని బదులు ఎక్కడ అడవిలో బతకటం మేలు. తొందరగా ఇక్కడ నుంచి పారిపోతాం. అందరూ నన్నే ఫాలో అవ్వండి రా బాబు. ఆ డే కేర్ నుంచి చాలా దూరం వచ్చేసాము, కానీ ఇప్పుడు మనం ఎక్కడే ఫారెస్ట్లోనే బతకాలి. తినడానికి ఏమైనా ఎత్తుక్కుందాం పదండి. తినకేవో యాపిల్స్ దొరికాయంట, మనం కూడా తీసుకొని తిందాం. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు ఉపయోగపడిద్ది, ఎందుకంటే మంచిది. తినకుండా ఉన్నాం యాపిల్ని. తిని చూడండి, అప్పుడే తినేస్తుంది యాపిల్ని. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైందో తినకే? అయ్యా, యాపిల్స్ పాడైపోయిన యాపిల్స్ అంట గైస్. అయ్యి మంచిదైంది, ఏం తినలేదు మనం. తినిపోయింది గైస్. చాలా నైట్ అయిపోయింది గైస్, కాబట్టి మనం ఏదో ఒక హౌస్ అయితే కట్టుకుందాం. ఒక చిన్న హట్ లాంటిది కడదాం. దానికైతే 7 లాక్స్ అయితే కావాలి. సో ఇక్కడే పడున్నాయి కొన్ని లాక్స్, అవన్నీ ఏరుదాం పదండి. ఇక్కడ ఒకటి ఉంది. అమ్మయ్య, ఇంకా చాలా ఎతకాలి గైస్ మనం. ఇంకో ప్లేయర్ కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఎత్తుతారు తను కూడా. సో 7 అయినా మిమ్మల్ని కలుస్తా. మన హట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండాలి మనం. మనతో పాటు వచ్చిన అందరూ పోయారు గైస్. మన ఒక్కలం ఇప్పుడు బతుకుంది ప్రస్తుతానికి. ఈ అడవిలో ఎలా ఉండాలో ఏంటో. ఊరే అయ్యా, వాన పడుతుంది. మన హట్టు కూడా పోయింది గైస్. తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి. అక్కడికి వెళ్ళాలి. అక్కడ కేవ్ ఉంది గైస్. ఈ కేవ్ లోపలికి వెళ్ళిపోదాం. అక్కడైతే మనం సేఫ్. ఇంక ఈ నైట్ అంతా ఎక్కడే గడపాలనుకుంటా ఈ వానలో. ఏంటో గైస్, ఏం పని చేసినా మన దరిద్రం మామూలు పట్టుకోలేదు ఈసారి. వాన అయితే ఫుల్గా ఆగిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాను. ఏంటి అక్కడ ఏదో ఇల్లుంది. పదండి గైస్, ఒకసారి ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో హెల్ప్ అడుగుదాం. లోపలికైతే వచ్చాను గైస్. ఏంది మొత్తానికి ఏదో ఉంది గైస్ ఇక్కడ. కొమ్మదీసి మనల్ని నేను బంధించాను, జంతువుల్లో మార్చేస్తారేంటి? ఎక్కడో తేడా కూడా. సరిపోయింది గైస్, ఇప్పుడు మనకు బయటకు వెళ్ళడానికి కూడా దారి లేదు. ఇదేదో డోర్ ఓపెన్ అవుతుందండి. అమ్మో, ఇది చివరి ఉందాం గైస్. ఎందుకైనా మంచిది. లోపల పడ్డామంటే ఇంక మనం అయిపోయినట్టే. ఏదైతే అదైనా దూకేద్దాం లోపలికి. ఇంకెక్కడికో వచ్చాం గైస్. ఇది ఊరే ఏంది పైకి కిందకి వెళ్తున్నాయి. కొంప తీసి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మనం. ఇప్పుడు వాటర్ కూడా పైకి వచ్చేస్తుంది. తొందరగా ఇక్కడ నుంచి మనం ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువంటి వాటిల్లో మనం ఎక్స్పర్ట్ అనుకోండి. తొందరగా ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం.
మొత్తానికి పై వరకు అయితే వచ్చేసాం. కానీ ఇప్పుడు అటు వెళ్ళటం ఎలా? వాటర్ కూడా చాలా పైకి వచ్చేస్తున్నాయి గాయస్. ఇప్పుడు ఎలా గాయస్ అటు వెళ్ళటం? ఓ ఇక్కడే ఆగిపోయిందా? అనవసరంగా భయపడ్డాం. వావ్ గాయస్, అక్కడ చూసారా స్వాడ్ ఉంది గాయస్. ఆడ చాలా పవర్ఫుల్ అనుకుంటా ఆ స్వాడ్. అది తేజెక్కించుకున్నామంటే ఆ మాన్స్టర్ దొరకంగానే వేసేయచ్చు దాన్ని. ఓకే, ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది మన కోసం. త్వరగా అటు సైడ్ వెళ్ళిపోదాం పదండి. ఇక్కడేంటి ఈ కాకి మొహోడి ఫోటో కూడా ఉంది. ఈ స్వాడ్కి ఏవో మ్యాజికల్ పవర్స్ ఉన్నట్టున్నాయి గైస్. రెడ్ కలర్ వెలుగుతుంది బాగా. ఏమవుతుంది? ఎరా నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను మళ్ళీ ఇలా కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒరే నువ్వు ఎక్కడికి కూడా వచ్చావంట్రా? అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఆ విషయం నేను అడగాలి. నా ప్లేస్ లో నువ్వేం చేస్తున్నావు అసలు ఇక్కడ? అంటే అది ఇక్కడ సమోసాలు బాగుంటాయంటే వచ్చా. ఇంకేం మాట్లాడుకు. నీ వాయిస్ వింటుంటేనే చాలా చిరాగ్గా ఉంది. అయినా మీ ఫ్రెండ్స్ అందరికి ఏం జరిగిందో నీకు తెలుసుగా. వాళ్ళు నువ్వే కదరా చంపింది. అలాగే నిన్ను కూడా చంపడానికి వచ్చా. ముందు నేనే నిన్ను చంపుతానుండ్రా. అది ఎస్, నేను సాధించాను. మొత్తానికి నేను సాధించాను. మొత్తానికి మాన్స్టర్ని చంపేశాం మనం. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. ఊహూ. మళ్ళీ రిటర్న్ నుంచి వచ్చేసాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో. సో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మొత్తానికైతే ఇది వాటి వీడియో. వచ్చే వీడియో కలుస్తాము. బాయ్.